గ్రామంలో గ్రామ సభని నిర్వహించుకుంటున్నాం. ఇందులో అధికారులు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జితేందర్ అన్న కానీ, ఉషన్న కానీ, సంజీవ్ అన్న కానీ, మిగతా నాయకులందరికీ, ఎంపీపీ నర్సయ్య గారికి, ఎక్స్ ఎంపీపీ, అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో ఇప్పుడు కూడా ఇట్లా గ్రామ సభలు పెట్టుకోలే. గ్రామ సభ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో నాయకులు ఏం చేస్తుండే వాళ్ళు ఇంట్లో కూర్చొని రాసుకొని చల్ ఇటు బీజేపీ కూడా కట్ చేయడానికి కట్ చేసి, ఇటు కాంగ్రెస్ కూడా కట్ చేయడానికి కట్ చేసి, ప్రభుత్వంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో అందరికీ తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు వస్తాయి, ఇందిరమ్మ భరోసా వస్తాయి తెలియజేస్తూ, మీ గ్రామంలో ఇప్పటికే కొద్దిగా సపోర్ట్ ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి 118 మందికి ఆల్రెడీ రేషన్ కార్డులు సర్వే చేసి మీకు ఎవరెవరికి రేషన్ కార్డులు వస్తాయో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో కూడా 99% అందరికీ రేషన్ కార్డులు వస్తాయి. అట్లానే గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు రాలే. మన ఇంట్లో పిల్లలు ఉడితే కొత్త రేషన్ కార్డులో ఎక్కియాలే. మన ఇంట్లో కోడలు వస్తే మన కొత్త రేషన్ కార్డులకు ఎక్కలే. ఇవన్నీ బాధలు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మీరు ఎన్నోసార్లు మీ సేవ సెంటర్లకు పోయినరు, ఎంఆర్ఓని కలిసిండ్రు, మీ నాయకులను కలిసి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా 145 మంది ఆల్రెడీ మీ సేవ లాగిన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా వస్తాయి. ఈ రోజు మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఒక్క రేషన్ కార్డు కూడా మిస్ కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అమ్మా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి అధికారులకు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అట్లనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంది. దాని కింద ఇప్పటికే 199 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. తెలుసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? అదేంటంటే భూమి జాగలేని వాళ్ళు ఉన్నారు, కూలి పనికి పోతున్నారు, ఇంకేదైనా పని చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ భరోసా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 అందులో భాగంగా ఇస్తున్నాం. అట్లే రైతు సోదరులు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో అంతా కూడా రైతు సోదరులు ఉన్నారు. రైతు రుణమాఫీ కొంత 40-50% మందికి వచ్చింది. ఇంకా 40-50% మందికి కూడా రావాల్సిందిగా ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోయినాం. రైతు సోదరులకు చెప్తున్నాం, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోండ్రి. మీది ఏదైనా చిన్న ఆధార్ కార్డులో కానీ, ఇంకేదైనా బ్యాంకు ఖాతాలో కానీ, ఇంకేదన్నా కానీ ఇబ్బందులు ఉంటే సరి చేసుకోండి. ఈ 4 రైతు సోదరులకు కూడా 2 లక్షల రూపాయలు, 12,000 రూపాయలు. అది కూడా రైతులు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కూడా వస్తుంది. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు, గతంలో మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఎన్నున్నాయి అన్న ఉచన్న? మీ గ్రామంలో 400 మందికి ఇండ్లు ఇవ్వాల. మన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎట్లుందంటే, ఇందిరమ్మ ఇంటి పథకం ఎట్లుందంటే, ఎవరికైతే కొద్దిగా మాట్లాడకూడదు కదే జాగోరి అన్న, కొద్దిగా కాలిపోయో కూలిపోయో ఏదో ఒకటి జరిగింటది. వాళ్ళందరికీ కూడా 171 మంది ఉన్నారు. ఈసారి సాధ్యమైనంత వరకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీకు ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ళు వస్తాయి. ఈసారి రాని వాళ్ళు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా తప్పకుండా వాళ్ళకు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అసలే జాగలేని వాళ్ళు ఉన్నారు, అసలే భూమి మీద ఏమి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ గ్రామంలో 223 మంది ఉన్నారు. కిరాయి కొంటున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు కూడా మీ యొక్క గ్రామంలో ఏదైనా ప్రభుత్వ భూమి ఉందా చూసి తొందరలోనే అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా 223 ప్లాట్లు వేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత చూద్దాం, అది మళ్ళా పెట్టినాం. అది కూడా సగంలో ఆగింది. అట్లనే అంబేద్కర్ భవన్ ఉంది,
అంబేద్కర్ భవన్ కూడా 4 లక్షల రూపాయలు, అంబేద్కర్ మచ్చర్ల ఈద్గా కూడా కాంపౌండ్ వాల్ కోసం 4 లక్షల రూపాయలు కూడా పెట్టినాం. మన చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా 4 లక్షల రూపాయలు పెట్టినాం. ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. 3-4 రోజుల కాంట్రాక్టర్ ఎవరో కనుక్కొని ఆ కాంట్రాక్టర్ ద్వారా పనులు కూడా చేపిద్దాం. ఏదున్నా సమస్య తీసుకురండి. ప్రజాపాలన ఉంది, ప్రజలకే వద్దకే మా పాలన వస్తుందా లేదా? మీ ఊరికే వస్తుర్రా లేదా? మీ ఊరికే వచ్చిర్రు, మీతో ముచ్చట పెట్టి మీ సమస్యలు ఏముందో తీసుకొని తొందరలోనే ఇంకా ఏమన్నా సమస్య ఉన్నా కానీ గతంలో మనం వాగ్దానం చేసినవి ఉన్నాయి. పెన్షన్ ఒకటి ఉంది, అది కూడా ఇవి అయిపోయినాక కొత్త పెన్షన్లు ఎవరెవరు రావాల్సింది ఉందో వాళ్ళని కూడా లబ్ధిదారులని అధికారులు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుందాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల పక్షాన, రైతుల పక్షాన, ముఖ్యంగా యువకులు కూడా గతంలో 10 సంవత్సరాల 50,000 ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు వచ్చినాయి. మీ గ్రామంలో ఎన్ని వచ్చినాయి? అవునా? మీ గ్రామంలో ఎన్ని వచ్చినాయి? ఒక 2-3 వచ్చినాయి లేవా? 5 వచ్చినాయి. 10 సంవత్సరాలు ఎవరికైనా వచ్చినాయి అమ్మ 5కి? సంతోషంగా ఉన్నారా లేదా? ఏది ఉన్నా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చింటది. లాస్ట్ ఫస్ట్ రాగానే ఏదున్నా సరే అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుందాం. ఎలక్షన్ అప్పుడే రాజకీయం, మిగతా అప్పుడు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో దానిపైన మా నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా కష్టపడి పనిచేసి అధికారులు కూడా పాపం గత 3 రోజుల నుంచి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తీసుకొని అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా, అట్లనే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెప్పండి. ఇప్పుడు ఏమైందమ్మా, గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు అంటే నేను ఆల్రెడీ దృష్టికి తీసుకుపోయినా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు పాపం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 60-70 కోట్లు ఇవ్వాలి. ఇంటురా తల్లి ఏం చేసిందంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంటికి వాళ్ళని అంటారు, నేను 1 లక్ష ఈ అన్నకి ఇవ్వాలని అనుకో, వచ్చి పీకల మీద కూర్చుంటే ఏం చేస్తా, ఒక చెక్కిస్తా, అన్న ఆవు చెక్కిస్తున్నా తీసుకో వేసుకుందు చెప్తా నీకు రేపు ఎల్లుండా అని అంటారు. అట్లా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ మోసం చేసింది. అందరికి జీతాలు కూడా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. ఈ గ్రామంలో మన ఇదేది గ్రామ పంచాయతీ అది ఉంటారు కదా, పనిచేసేటోళ్ళు, సఫాయిలు అఫాయిలు అందరు కూడా జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం లిస్టులో పెట్టేసుకొని మొదటి రోజే జీతం ఇవ్వాలి. ఎట్లయితే అధికారులకు ఇస్తున్నారో అధికారులతో పాటు సఫాయిలకి అందరికీ కూడా మొదటి తారీఖే సుమారు 85,000 మంది ఏదైతే సఫాయిలు ఉన్నారో మొత్తం తెలంగాణ మొత్తంలో అందరికీ కూడా మొదటి రోజే జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం అన్ని సమస్యలు, గతంలో ఎట్లుండే రంగారెడ్డిలో 5వ తారీఖు జీతం వస్తుండే, నిజామాబాద్ వచ్చేసరికి 15వ తారీఖు జీతం వస్తుండే, ఇటు కొనాక ఆదిలాబాద్ పోయేసరికి 20వ తారీఖు జీతం వస్తుండే. అట్లా లేదు, మన ప్రభుత్వం వచ్చినాక అధికారులకు అందరికి కూడా మొదటి రోజే జీతం వస్తుంది. ఎట్లుంటుంది పాపం, ఏదైనా కారు కొనుక్కొని ఉంటాడు, ఇల్లు లోన్ తీసుకొని ఉంటాడు, ఈ లోన్లన్నీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వస్తాయి ఎవరికన్నా కానీ. మీకు కూడా అంతే కదమ్మా, 1వ తారీఖు 5వ తారీఖు వస్తాయి. వాళ్ళ పాపం తీసుకుపోయి ఎప్పుడో 20వ తారీఖు ఇస్తుంది. ఇట్లాంటి సమస్యలు బాగా ఉండే. ఆల్రెడీ నేను కొన్ని 3-4 రోజులు మనము అధికారితో నేర్పించినాము, కొంత బిల్స్ కూడా ఆయనకి ఇచ్చే విధంగా పనిచేస్తున్నాము. ఇది కూడా తొందరలోనే నాకు తెలిసి ఈ వచ్చే ఫిబ్రవరి మాసంలో